Okay, good afternoon, students. Good afternoon, all of you. Today we are going to discuss the direction cosines and the direction ratios. So in IP point of view, so this chapter has a 7 marks question, 7 marks question. So compulsory, a very easy topic actually. Only 5 or 6 questions. If you practice 5 to 6 questions, you will get 7 marks easily from this chapter. But actually this is the new topic. సో న్యూ టాపిక్ కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చాలు. చాలా ఈజీ కాన్సెప్ట్, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ప్రాబ్లమ్స్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై డైరెక్షన్ కోసైన్స్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై డైరెక్షన్ రేషియోస్? సో ఆ మీనింగ్ కరెక్ట్గా తెలియాలి. అసలు వేటిని మనం డైరెక్షన్ కోసైన్స్ అంటాము అనేది కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో డైరెక్షన్ అంటే తెలుసు, వాట్ ఈస్ మెంట్ బై డైరెక్షన్ కోసైన్స్ అంటే ఏంటి? సో అలాగే డైరెక్షన్ అంటే తెలుసు, డైరెక్షన్ రేషియోస్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అందరూ కూడా మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డెఫినిషన్. లెట్ us see the definition of direction cosines. Introduction to direction cosines. Direction cosines. If alpha, beta, gamma are the angles made by a directed line OP bar. చూడండి, డైరెక్టెడ్ లైన్ అన్నాం. ఓపీ రాసి ఇలా మనం వన్ సైడ్ యారో మార్క్ వేసినట్లయితే దాని మీనింగ్ ఏం చెప్పాం మనం? రే. ఎస్, రే అని. సో అంటే రే ఇస్ నథింగ్ బట్ డైరెక్టెడ్ లైన్ అని. రే అంటే డైరెక్టెడ్ లైన్ అని. సో ఓపీ with the positive direction of the coordinate axis OX bar, OY bar, OZ bar respectively. అంటే ఇక్కడ మళ్ళీ చూడండి, OX bar అనే ఒకవైపు యారో మార్క్ ఇచ్చామంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ X యాక్సిస్, అలాగే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ Y యాక్సిస్, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ Z యాక్సిస్. సో ఏదైనా ఒక లైన్ పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ తో ఆల్ఫా, బీటా, గామా యాంగిల్స్ చేస్తున్నట్లయితే రెస్పెక్టివ్లీ. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. ఇఫ్ ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ఏ డైరెక్టెడ్ లైన్ ఓపీ బార్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఓఎక్స్, ఓవై, ఓజెడ్ రెస్పెక్టివ్లీ, దెన్ చూడండి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇట్లా డ్రా చేశారు వాళ్ళు, ఎలా డ్రా చేసినా ప్రాబ్లమే లేదు. ఒక్క నిమిషం ఉండండి. చూడండి ఒకసారి డయాగ్రామ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ఏ డైరెక్టెడ్ లైన్ ఓపీ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఓఎక్స్, ఓవై, ఓజెడ్ రెస్పెక్టివ్లీ. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి, ఓపీ బార్ లైన్ ఇలా తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ఓఎక్స్ అండ్ దిస్ ఈజ్ ఓవై అండ్ దిస్ ఈజ్ ఓజెడ్. సో ఇప్పుడు ఈ ఓపీ బార్ లైన్ ఎక్స్ యాక్సిస్ తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. అంటే మనకు ఆ డయాగ్రామ్ లో ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. ఆల్ఫా ఓపీ లైన్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఆల్ఫా. నెక్స్ట్ అలాగే వై యాక్సిస్ తో చేసే యాంగిల్ బీటా. అలాగే జెడ్ యాక్సిస్ తో, అంటే డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోవాలి యారో మార్కింగ్. సో జెడ్ యాక్సిస్ తో చేసే యాంగిల్ గామా. సో అంటే మనకి ఒక స్పేస్ లో ఒక లైన్ తీసుకున్నట్లయితే అది కంపల్సరీగా ఎక్స్ యాక్సిస్ తో కొంత యాంగిల్ చేయాలి, వై యాక్సిస్ తో కొంత యాంగిల్ చేయాలి, అలాగే జెడ్ యాక్సిస్ తో కూడా కొంత యాంగిల్ చేస్తుంది. సో అలాంటి ఒక లైన్ తీసుకున్నట్లయితే దెన్ cos alpha, cos beta, cos gamma are called the direction cosines of OP bar. Are called direction cos alpha, cos beta, cos gamma are called direction cosines of OP bar. అదే మనకి 2D జామెట్రీలో అనుకోండి, డైరెక్షన్ కోసైన్స్ అనేవి ఉండవరా, డైరెక్ట్గా అక్కడ స్లోప్గా ట్రీట్ చేస్తాం మనం. If a line makes an angle theta with the positive direction of x-axis in the positive direction, then tan theta is called slope. Theta అనేది inclination of the line అవుతుంది, then tan theta is called slope అంటాం. ఇక్కడ స్లోప్ అనే కాన్సెప్ట్ ఉండదు 3D జామెట్రీలో. డైరెక్షన్ కోసైన్స్, డైరెక్షన్ రేషియోస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇఫ్ ఏ లైన్
బాగా అందరూ మైండ్లో ఉండాలిరా. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసేయాలి, ఇప్పుడే వచ్చేసేయాలి. డైరెక్షన్ కొసైన్స్ అంటే మీ నోటికి వచ్చేసేయాలి ఇప్పుడే. ఇఫ్ ఎ లైన్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా బీటా గామా విత్ పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ రెస్పెక్టివ్లీ, then cos alpha, cos beta, cos gamma are called the direction cosines of OP bar. అంటే ఇప్పుడు డైరెక్టెడ్ లైన్ OP makes angles alpha, beta, gamma with the positive directions of coordinate axis respectively, then cos alpha, cos beta, cos gamma are called direction cosines. అంటే ఈ యాంగిల్స్ కి మనం కొసైన్ అప్లై చేస్తున్నారు. అంటే కాస్ అంటే మీని కొసైనే మనం సింపుల్ ఫామ్ లో కాస్ అంటున్నాం మనం. సో ఈ యాంగిల్స్ కి మనం ఆల్ఫా కొసైన్స్ అప్లై చేసుకున్నట్లయితే వచ్చేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అంటాం మనం. సో డైరెక్షన్ కొసైన్స్ ఆర్ సింప్లీ usually denoted by small LMN. డైరెక్షన్ కొసైన్స్ ఇన్ జనరల్ LMN అనే లెటర్స్ తో డినోట్ చేస్తాం డైరెక్షన్ కొసైన్స్ ని మైండ్ లో ఉంచుకోండి. అలాగే అప్పుడు L వాల్యూ కాస్ ఆల్ఫా అవుతుంది, M వాల్యూ కాస్ బీటా, N వాల్యూ కాస్ గామా అవుతుంది. కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. రైట్. సో ఇట్లా చూడండి, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. సో ఇది మెయిన్ డయాగ్రామ్, మెయిన్ గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ ఆల్ఫా, వై యాక్సిస్ తో యాంగిల్ బీటా, జెడ్ యాక్సిస్ తో యాంగిల్ గామా. Next, if the direction cosines of a directed line OP bar are LMN, then the direction cosines of the directed line PO bar are minus L, minus M, minus N. So this is another important point, right? అంటే ఇప్పుడు ఓపీ బార్ డైరెక్షన్ కొసైన్స్ LMN అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటున్నాం. డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. సో ఓపీ బార్ డీసీస్ చూడండి, డైరెక్షన్ కొసైన్స్ ని సింపుల్ గా డీసీస్ అని పిలుస్తుంటాను. డీసీస్ అంటే డైరెక్షన్ కొసైన్స్ అని. సో ఇక్కడ డీసీస్ అనే వర్డ్ ఎక్కువగా వాడుతుంటాం మనం. డీసీస్ అంటే డైరెక్షన్ కొసైన్స్ అని మైండ్ లో ఉంచుకోండి. సో డీసీస్ ఆఫ్ ఏ డైరెక్టెడ్ లైన్ ఓపీ బార్ ఆర్ LMN, దెన్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద డైరెక్టెడ్ లైన్ PO బార్ అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుందిరా. సో ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ అవుతుందో సో అప్పుడు దాని యొక్క డిఆర్స్ మైనస్ L, మైనస్ M, మైనస్ N అవుతాయి. అంటే ఇప్పుడు ఇది డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ ఆర్ డైరెక్టెడ్ లైన్ అంటాం. మరి ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటేనే అది లైన్ ఓపీ లైన్ అవుతుంది. సరే, అది నెక్స్ట్ వస్తుంది, మనకు డిస్కస్ చేసుకుందాం. రైట్. ఎందుకు మరి ఇలా మైనస్ L, మైనస్ M, మైనస్ N అవుతున్నాయి అంటే మరి ఇప్పుడు సో ఒక లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఆల్ఫా అయితే దాని ఆపోజిట్ డైరెక్షన్ చేసేటువంటి యాంగిల్ ఎంత అవుతుందంటే 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. అదే రాసాము ఇక్కడ చూడండి. సిన్స్ ద డైరెక్టెడ్ లైన్ PO బార్ మేక్స్ యాంగిల్స్ 180 degrees మైనస్ ఆల్ఫా, 180 degrees మైనస్ బీటా, 180 degrees మైనస్ గామా విత్ ద పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ రెస్పెక్టివ్లీ. సో అప్పుడు మనకి కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ యాంగిల్ 180 degrees మైనస్ ఆల్ఫా, వీటికి కొసైన్స్ అప్లై చేస్తే మనం కాస్ 180 మైనస్ ఆల్ఫా అంటే మైనస్ కాస్ ఆల్ఫా అవుతుందిరా. కాస్ 180 మైనస్ బీటా అంటే మైనస్ కాస్ బీటా అవుతుంది. కాస్ 180 మైనస్ గామా అంటే మైనస్ కాస్ గామా. అంటే అప్పుడు మైనస్ కాస్ ఆల్ఫా, మైనస్ కాస్ బీటా, మైనస్ కాస్ గామా ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ PO బార్. సో అందుకనే మరి కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామాలని మాత్రమే మనం LMNలుగా ట్రీట్ చేసాము. ఇక్కడ మైనస్ కాస్ ఆల్ఫా, మైనస్ కాస్ బీటా, మైనస్ కాస్ గామా వస్తున్నాయి కాబట్టి అప్పుడు మైనస్ L, మైనస్ M, మైనస్ N. సో సింపుల్గా మనకి అంటే నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. ఏమొస్తుందంటే సో LMN ఆర్ ద డీసీస్ ఆఫ్ ఎ లైన్. ఇక్కడేమో డైరెక్టెడ్ లైన్ రా. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నటువంటిది లైన్. డైరెక్టెడ్ లైన్ అంటే ఒకే డైరెక్షన్ ఉంటుంది దానికి. బట్ లైన్ అంటే 2 డైరెక్షన్స్ ఉంటాయి. సో అందుకని డైరెక్టెడ్ లైన్ యొక్క డీసీస్ LMN అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేటువంటి డైరెక్టెడ్ లైన్ కి మైనస్ L, మైనస్ M, మైనస్ N అవుతాయి. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఒక లైనే తీసుకున్నట్లయితే ఇఫ్ LMN ఆర్ ద డీసీస్ ఆఫ్ ఏ లైన్
passing through 2 points అనుకుంటే then minus L, minus M, minus N are also DCs of the same line అవుతాయి మనకి ఇక్కడ. ఎందుకంటే డైరెక్షన్ చెప్పట్లేదు ఇక్కడ. డైరెక్షన్ చెప్పకుండా లైన్ అని ట్రీట్ చేస్తున్నారు. లైన్ హ్యాస్ 2 directions. చూడండి, ఇఫ్ L, M, N ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ లైన్ ఓపి. చూడండి ఇక్కడ సింబల్ మారిపోయిందిరా. పై దాంట్లో ఓపి అంటే ఒకవైపే యారో మార్క్ ఇచ్చాము, రైట్ సైడ్ అంటే రే. ఇక్కడికి వచ్చేటప్పటికి లైన్ హ్యాస్ నో ఎండ్స్. రే అంటే ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, టెర్మినల్ పాయింట్ ఉండదు. కానీ బట్ లైన్ అంటే నో ఎండ్స్, ఇనిషియల్ పాయింట్ ఉండదు, టెర్మినల్ పాయింట్ ఉండదు లైన్ అంటే. సో అందుకనే ఇఫ్ ఎల్, ఎం, ఎన్ ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ లైన్ ఓపి, దెన్ మైనస్ ఎల్, మైనస్ ఎం, మైనస్ ఎన్ ఆర్ ఆల్సో ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ సేమ్ లైన్. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ రా. అంటే ప్రాబ్లంలో మనకి ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఒక్కోసారి మన అవసరాన్ని బట్టి వచ్చిన వాల్యూస్ని మైనస్ ఎల్, మైనస్ ఎం, మైనస్తో మల్టిప్లై చేస్తూ ఉంటాం. ఎందుకు మైనస్తో మల్టిప్లై చేసాము అంటే అక్కడ రీజన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎల్ఎంఎన్ ఆర్ ద డిసీస్ ఆఫ్ ఏ లైన్ కాబట్టి మైనస్ ఎల్, మైనస్ ఎం, మైనస్ ఎన్ ఆర్ ఆల్సో డిసీస్ ఆఫ్ ద సేమ్ లైన్. అంటే ఒకవేళ ఇచ్చినటువంటి నంబర్స్లో సపోజ్ సమ్ వాల్యూస్ ఇచ్చేసి అందులో 2 numbers-కి నెగిటివ్స్ ఉన్నాయనుకోండిరా. అంటే మనకి నెగిటివ్స్ ఉంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ అవి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ నంబర్స్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు అందులో 2 పాజిటివ్లు వస్తాయి, క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటుందని మనము ఆ నెగిటివ్తో మల్టిప్లై చేసుకుంటాం. అలా నెగిటివ్తో మల్టిప్లై చేసినా అది డీసీస్ ఆఫ్ ద సేమ్ లైనే అవుతాయి అనేది ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ మీరు. సో అలాగే ఎల్ అనగానే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్? కాస్ ఆల్ఫా. దేని వాల్యూ ఎం గా ట్రీట్ చేసుకుంటున్నాం? కాస్ బీటా. దేని వాల్యూని ఎన్ గా ట్రీట్ చేసుకుంటున్నాం? కాస్ గామా. వాట్ అబౌట్ ద ఆల్ఫా, బీటా, గామా? సో ఆల్ఫా అనేది ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. బీటా వాల్యూ ఏంటి? ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్. గామా అంటే ఏంటి? ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ జెడ్ యాక్సిస్. సో క్లియర్గా ఉండాలి ఆల్ఫా, బీటా, గామాల గురించి, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామాల గురించి, అలాగే ఎల్ఎంఎన్ వాళ్ళ వాల్యూస్ గురించి పర్టికులర్గా మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, నోట్ పాయింట్. ఇఫ్ ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ఎ లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సెస్, then the angles alpha, beta, gamma are called the direction angles and satisfies the condition 0 less than or equal to alpha, beta, gamma less than or equal to pi. That means అంటే ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్లో సో ఇప్పుడు 270 degrees ఈజ్ ద అంటే మన యాంగిల్, డైరెక్షన్ యాంగిల్ అన్నారనుకోండి, దట్ ఈస్ రాంగ్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేద్దాము. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై లైన్ విత్ డైరెక్షన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే సో ఆల్ఫా, బీటా, గామా షుడ్ లై ఇన్ 0 and pi. 0 and pi వాల్యూస్ మధ్య ఉండాలి ఆల్ఫా, బీటా, గామా వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ జాగ్రత్త చూడండి అందరూ కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్. The direction cosines of x-axis are, అంటే x-axis అనేది ఒక లైన్ తెలుసు మీకు. మరి ఇప్పుడు ఆ లైన్ యొక్క డైరెక్షన్ కోసైన్స్ ఏంటి? మనకి డైరెక్షన్ కోసైన్స్ తెలియాలి అంటే ఏం తెలియాలి? ఫస్ట్ ఆల్ఫా, బీటా, గామా వాల్యూస్ తెలియాలి. మరి ఏంటి ఆల్ఫా, బీటా, గామా వాల్యూస్ అంటే ఆ లైన్ అంటే నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో ఆ లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత, అలాగే వై యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత, జెడ్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంతో తెలిస్తే ఆ యాంగిల్స్ కి కొసైన్ అప్లై చేసుకోవాలి. కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా ఆర్ కాల్డ్ డిసిస్ ఆఫ్ ద లైన్ అని చెప్తాం మనం. నౌ ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ తోను, వై యాక్సిస్ తోను, జెడ్ యాక్సిస్ తోను ఎంత యాంగిల్స్ చేస్తుందో చూసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వెరీ గుడ్. సో ఎక్స్ యాక్సిస్ ద యాంగిల్ మేడ్ బై ఎక్స్ యాక్సిస్ విత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 0 degrees. అలాగే వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి సో 90 degrees అంటే బీటా వాల్యూ 90 degrees రా. అలాగే గామా వాల్యూ కూడా 90 degrees.
సో కాబట్టి అప్పుడు మనకి cos 0 degrees కామా cos 90 degrees కామా cos 90 degrees అనేవి DCs ఆఫ్ x యాక్సిస్ అవుతాయి. మరి cos 0 వాల్యూ 1 రా, అంటే ఫస్ట్ నంబర్ 1 అవుతుంది, రెండోది మూడోది కూడా రెండు, సెకండ్ అండ్ థర్డ్ వన్స్ కూడా జీరోలు అయిపోతాయి, ఎందుకంటే cos 90 0 కాబట్టి. Therefore, direction cosines of x-axis are 1, 0, 0. Next one, direction cosines of y-axis calculate చేద్దాం. Direction cosines of y-axis అంటే ఇప్పుడు y-axis x-axis తో చేసే యాంగిల్, y-axis తో చేసే యాంగిల్, z-axis తో చేసే యాంగిల్స్ కావాలి మనకి. y-axis x-axis తో చేసే యాంగిల్ 90 degrees, అలాగే y-axis itself తో చేసేటువంటి యాంగిల్ 0 degrees, ఇంకోటి z-axis తో చేసే యాంగిల్ 90 degrees. 0, 1, 0 అవుతున్నాయి రా DCs. నెక్స్ట్ DCs ఆఫ్ z-axis 0, 0, 1. సో ఎందుకు అనేది ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఇక్కడ రాసాం చూడండి. ఫస్ట్ అంటే x యాక్సిస్ దానికి రాశాను ఒకదానికి క్లియర్గా. ద యాంగిల్స్ మేడ్ బై x యాక్సిస్ విత్ x, y, z యాక్సిస్ ఆర్ 0 degrees, 90 degrees, 90 degrees. ఇప్పుడు ఈ యాంగిల్స్ కి కొసైన్ అప్లై చేయాలి. అంటే cos 0 degrees, cos 90 degrees, cos 90 degrees అంటే 1, 0, 0. కాబట్టి x యాక్సిస్ యొక్క DCs 1, 0, 0 వచ్చింది. రైట్. DCs ఆఫ్ z యాక్సిస్ వచ్చేటప్పటికి 0, 0, 1. సో అప్పుడు ఆ x యాక్సిస్ యొక్క DCs ఎలా క్యాలిక్యులేట్ చేసామో అదే విధంగా z యాక్సిస్ యొక్క DCs. ఇవి ఫిక్స్డ్ రా, మిగతా లైన్స్ అన్నిటికీ DCs మారిపోతాయి కానీ బట్ x యాక్సిస్ కి, y యాక్సిస్ కి, z యాక్సిస్ కి DCs మారవు, ఇవి ఆల్వేస్ ఫిక్స్డ్. సో ద డైరెక్షన్ cosines ఆఫ్ x యాక్సిస్ ఆర్ 1, 0, 0, డైరెక్షన్ cosines ఆఫ్ y యాక్సిస్ ఆర్ 0, 1, 0, డైరెక్షన్ cosines ఆఫ్ z యాక్సిస్ ఆర్ 0, 0, 1. సో ఇవి కూడా మీకు మైండ్లో ఉంటే ప్రాబ్లమ్స్ కొన్ని ఈజీగా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్, ఇఫ్ L, M, N ఆర్ ద డైరెక్షన్ cosines ఆఫ్ ఏ లైన్ OP, డైరెక్టెడ్ లైన్ ఇచ్చాడు రా, డైరెక్టెడ్ లైన్ OP and OP is equal to R, that means distance between origin and point P is equal to R అంటున్నాడు. Then the coordinates of PR, LR, MR, NR. చూడండి ఒకసారి, డిఫరెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కూడా. సో దానికి ప్రూఫ్ ఉందిరా, మనం ఇక్కడ ప్రూఫ్ చేసుకుంటాం. If L, M, N are the direction cosines of a line OP and OP is equal to R, then the coordinates of PR, LR, MR, NR. అంటే సో DCs ఆఫ్ OP తెలిసి అండ్ OP డిస్టెన్స్ R తెలిసినట్లయితే దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు, LR, MR, NR. సో దానికి ప్రూఫ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఎక్స్ప్లెనేషన్. సో జాగ్రత్తగా డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో P అనే పాయింట్ ఇప్పుడు స్పేస్లో ఉంది, నాట్ ఇన్ XY ప్లేన్, అది మైండ్లో ఉంచుకోవాలి మీరు. P ఈజ్ ఏ పాయింట్ లైస్ ఇన్ ద స్పేస్, అందుకని XYZ అని రాసాం. బట్ అక్కడ మనకి స్పేస్లో రిప్రజెంట్ చేయడానికి కుదరదు కాబట్టి అది 2D ఫిగర్ కాబట్టి ప్లేన్ కాబట్టి ప్లేన్లో వేసేటప్పుడు ఇలాగే వేసుకుంటాం. సో ఇప్పుడు P అనే పాయింట్ మీకు స్పేస్లో ఉంది, అది మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఈ OP డిస్టెన్స్ ఇస్తున్నారు R అని, OP డిస్టెన్స్ R ఇచ్చారు మనకి. సో ఇప్పుడు ఈ OP లైన్ x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఆల్ఫా అయినట్లయితే దెన్ cos ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు L మనకి, x by r, రైట్. సో ఇప్పుడు అలాగే P అనే పాయింట్ నుంచి నేను x యాక్సిస్ పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటే ఇప్పుడు ఈ M యొక్క కోఆర్డినేట్స్ x, 0, 0 అవుతాయి కదా, M యొక్క కోఆర్డినేట్స్ x, 0, 0 అవుతాయి. అంటే అప్పుడు OM లెంత్ స్మాల్ x అవుతుంది, OP లెంత్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు R అని. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OPMలో cos ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి
కాస్ ఆల్ఫా ఈక్వల్ ఎక్స్ బై ఆర్ అవుతుంది. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపిఎం కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. సో దెన్ అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ అవుతుందిరా. మరి ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్. సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ ప్రొజెక్షన్ ఆఫ్ పి ఆన్ వై యాక్సిస్ అవన్నీ చేసుకోవాలరా, బట్ ఇంకా అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు, ఎందుకంటే సో సేమ్ సిమిలర్లీ అని రాసేసుకోవచ్చు మనం. సిమిలర్లీ y is equal to mr, z is equal to nr. So lr, mr, nr. So therefore, if lmn are the direction cosines of a line OP and OP is equal to r, then the coordinates of P are lr, mr, nr. చూడండి మనకి అంటే ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుంటున్నాం రా. ఇక్కడ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇచ్చేసి అంటే ఆరిజిన్ నుంచి ఆర్ యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుంటున్నాం మనం. మరి ఇదే 2Dలో ఏ కాన్సెప్ట్ అప్లై చేసాను చెప్పండి. x1 y1 z1 అనే పాయింట్ నుంచి ఆర్ యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్ కనుక్కోవటానికి ఫార్ములా చెప్పండి 2D జామెట్రీలో. x1 plus very good, x1 plus r minus r cos theta plus r minus r sin theta. సో ఆ ఫార్ములాలు యూజ్ చేసుకున్నారా మనం. అక్కడ మనకి థీటా అనేది ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ అక్కడ, బట్ ఇక్కడ చూడండి సో సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటిది సేమ్ కాన్సెప్ట్. సో అక్కడ నీకు స్లోప్ ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ తెలిస్తేనే సో పాయింట్ ఆన్ ద లైన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డీసీస్ అంటే తెలుసు మీకు, డైరెక్షన్ కోసైన్స్. అంటే ఆ లైన్ ఓపీ అనేది ఎక్స్ అండ్ వై, ఎక్స్ వై అండ్ జెడ్ యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్స్ ఇచ్చేసినట్టు ఆల్రెడీ మనకి. ఎల్ఎంఎన్ అంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా వాల్యూస్ ఇచ్చేసినట్లు. అండ్ అలాగే ఓపీ అంటే ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ పి యొక్క డిస్టెన్స్ ఆర్ యూనిట్స్ ఇస్తున్నాడు. దేర్ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఎల్ఆర్, ఎంఆర్, ఎన్ఆర్. ఇప్పుడు నేను ఈ పాయింట్ అంటే 2D జామెట్రీ పాయింట్ ఎందుకు గుర్తు చేశానంటే సో ఆ పాయింట్కి రిలేటెడ్ కాన్సెప్టే కాబట్టి ఇది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసుకోవాలి అని. అది 4 మార్క్స్కి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసు ఆ కాన్సెప్ట్ 2D జామెట్రీలో స్ట్రైట్ లైన్స్లో. దాని మీద 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం చేసాం ఐపీలో కూడా. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఇక్కడ ఎల్ఎంఎన్లు డీసీస్ అయి ఉండాలి. అంటే డీసీస్ ఆఫ్ లైన్ తెలియాలి, అలాగే ఆ ఓపీ డిస్టెన్స్ ఆర్ ఇచ్చినట్లయితే దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పిఆర్ ఎల్ఆర్, ఎంఆర్, ఎన్ఆర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ యూజ్ఫుల్ పాయింట్ ఇన్ 3D geometry. Next, if the coordinates of a point P are x, y, z and OP is equal to r, reversal ఇస్తున్నాను చూడండి. పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ తెలుసు ఎక్స్, వై, జెడ్ అండ్ ఓపీ డిస్టెన్స్ ఆర్ అయినట్లయితే దెన్ డిఆర్స్ ఆఫ్ ద లైన్ ఓపీ, డీసీస్ ఆఫ్ ద లైన్ ఓపీ కనుక్కుంటున్నాం మనం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటి, డీసీస్ ఇచ్చి ఓపీ డిస్టెన్స్ ఇస్తే పి యొక్క కోఆర్డినేట్స్ కనుక్కున్నాము. ఇప్పుడు పి కోఆర్డినేట్స్ ఆ ఓపీ డిస్టెన్స్ ఇచ్చేస్తే అప్పుడు డీసీస్ ఆఫ్ ద లైన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా దాన్ని రివర్స్ లో చెప్పుకోవటమే ప్రాబ్లం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ని రివర్స్ లో చెప్పుకోవడం. సో ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ P are x, y, z and OP is equal to r, then the direction cosines of the line OP are x by r, y by r, z by r. If L, M, N are the direction cosines of a line, then L square plus M square plus N square equal to 1. So this is a very important result and very useful result in DCs and DR chapter. So that means if L, M, N are direction cosines of any line, then sum of the squares of the direction cosines always equal to 1. So దాన్ని ఇప్పుడు మనం ప్రూఫ్ చేస్తాం రా. సో ఎక్కడైనా సరే అది డీసీస్ అని మెన్షన్ చేసి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ వాల్యూ కనుక 1 అవ్వకపోతే అది ఏ లైన్కి డీసీస్ అవ్వవు. ఎందుకంటే డీసీస్ ఆఫ్ ఏ లైన్ అయితే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 3 నంబర్స్ ఆల్వేస్ 1 అవ్వాలి. ఎందుకు 1 అవుతుందో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి మీకు. సిన్స్ LMN ఈజ్ ఈక్వల్ టు, చూడండి అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ చూసాము ఇక్కడ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇస్తే దెన్ డీసీస్ ఎక్స్ బై ఆర్, వై బై ఆర్, జెడ్ బై ఆర్ అన్నాం.
So x by r, y by r, z by r are called DCs of the line కాబట్టి therefore LMN is equal to x by r, y by r and z by r. Now L square plus m square plus n square calculate చేస్తున్నాం, that is x by r whole square అంటే x square by r square plus y square by r square plus z square by r square. So LCM తీసుకున్నట్లయితే that is x square plus y square plus z square by r square. మరి ఇప్పుడు x square plus y square plus z square అంటే అప్పుడు OP డిస్టెన్స్ ఏ కాదు, ఆరిజిన్ నుంచి XYZ పాయింట్ యొక్క డిస్టెన్స్ OP, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. మరి ఇక్కడ OP డిస్టెన్స్ ఆల్రెడీ వాళ్ళు r అని ఇస్తున్నారు ఆల్రెడీ పైన ప్రాబ్లంలో. మరి అప్పుడు న్యూమరేటర్ వాల్యూ r స్క్వేర్ అవుతుంది, అప్పుడు డెనామినేటర్ కూడా r స్క్వేరే. సో r స్క్వేర్ బై r స్క్వేర్ అంటే 1 అవుతుంది. So that means if L, M, N are DCs of any line, then sum of the squares of the DCs is always 1, unity. So another important concept ఇది. సో బాగా మైండ్లో ఉంచుకోవాలి. దీని మీద మనకు ఆబ్జెక్టివ్లో కూడా చాలా బిట్స్ ఉన్నాయి, ప్లస్ JEE మెయిన్స్లో 3 times ఇదే కాన్సెప్ట్ మీద ప్రాబ్లం ఇచ్చాడు. 3 times ఇచ్చారు. L అనగానే cos alpha, M cos beta, N cos gamma. Therefore, cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. So not only L square plus M square plus N square 1, L square plus M square plus N square equal to 1 అంటే ఇండైరెక్ట్ గా cos square alpha plus cos square beta plus cos square gamma వాల్యూ 1 అనే మీనింగ్ అక్కడ. నెక్స్ట్ రిజల్ట్ చూడండి. If alpha, beta, gamma are the angles made by a line with the positive direction of coordinate axis, then cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. Next, second result. Sin square alpha plus sin square beta plus sin square gamma 2 అవుతుందిరా. సో ఇది మీకు దీంట్లో కూడా వచ్చి ఉంటుంది, ట్రిగోనోమెట్రీలో, ఫిజిక్స్ లో వచ్చిందా? ఓకే. సో మరి దాని ప్రూఫ్ ఎలా చేస్తున్నాము అంటే సింపుల్ రా. కాస్ స్క్వేర్ ఆల్ఫా అని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ బీటా అని 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా, కాస్ స్క్వేర్ గామా అని 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా రాసుకోండి. ఇందులో ఒక 1 కట్ చేసుకోవచ్చు, లేదా ఇది 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అవుతుంది లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ వాల్యూ. అప్పుడు 3 మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా అంటే మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ గామా. మూడింట్లో నుంచి మైనస్ కామన్ తీసాంరా. అప్పుడు మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు ఈ 1 లెఫ్ట్ సైడ్ కి, ఈ టర్మ్ అంతా రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. అంటే 3 మైనస్ 1 2 అయిపోతుంది. సో దేర్ ఫోర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 2. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ రిజల్ట్ ఇన్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మనం ఈరోజు డైరెక్షన్ కోసైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు. అందులో మెయిన్ ప్రాపర్టీ ఇదే. అంటే ఓపీ డిస్టెన్స్ ఇచ్చి డీసీస్ ఆఫ్ లైన్ ఇచ్చేసినప్పుడు పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ ఎల్ఆర్, ఎంఆర్, ఎన్ఆర్. అలాగే ఇఫ్ ఎల్ఎంఎన్ ఆర్ ద డీసీస్ ఆఫ్ ఏ లైన్ అయినట్లయితే దెన్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రా. ఇవన్నీ మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే 3D జియోమెట్రీ మనకి చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. 3D జియోమెట్రీలోంచి JEE మెయిన్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి ఫైనల్ ఎగ్జామినేషన్లో. సో అది అంటే ఇవి మనం నేర్చుకునేదంతా కూడా బేసిక్ 3D జియోమెట్రీలో. మనకి ఇంటర్మీడియట్లో లేని సిలబస్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ ఇస్తున్నారు. మరి ఇంటర్మీడియట్లో లేకపోతే ఎట్లా చేస్తాం సార్ అంటే, ఆ టాపిక్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆ టాపిక్స్ మీకు ఈజీగా అర్థం అవుతాయి. మనం మళ్ళీ ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని ఆ టాపిక్స్ చెప్పుకుంటాం. మనం 3D లైన్స్ అని ఉంటుంది, అలాగే 3D లైన్స్ అండ్ ప్లేన్స్ కాంబినేషన్లో క్వశ్చన్స్ ఉంటాయి. మనకేమో DCS DRS చాప్టర్ అయిన తర్వాత ఓన్లీ ప్లేన్స్ చాప్టర్ ఒక్కటే ఉంది మనకి. తర్వాత 3D లైన్స్ స్పెషల్గా ఉంటుంది, 3D లైన్స్. అలాగే 3D లైన్స్ అండ్ ప్లేన్స్ అనే ఒక చాప్టర్ స్పెషల్గా ఉంటుంది. ఆ 2 చాప్టర్స్ నుంచి ఒక్కో చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ పబ్లిక్లో వస్తుంది. ఆ 2 చాప్టర్లు మనకి ఇంటర్మీడియట్లో లేవు. బట్ ఆ 2 చాప్టర్స్ మనకి CBSE సిలబస్లో ఉన్నాయి. సరే, మనం అవి తర్వాత ఈ చాప్టర్స్ అన్ని అయిన తర్వాత ఒకసారి మళ్ళీ అవి అంటే
ఏ చాప్టర్స్ అయితే కొన్ని మనకి ఇంటర్మీడియట్లో లేని చాప్టర్స్ జేఈ మెయిన్స్లో ఉన్నాయిరా. మొత్తం 5 టాపిక్స్ ఉన్నాయి అలాంటివి, 5 చాప్టర్స్. అందులో ఆల్రెడీ మనము స్టార్టింగ్లోనే బ్రిడ్జ్ కోర్స్లోనే సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే టాపిక్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. సీక్వెన్సెస్ అండ్ సిరీస్, అదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. అక్కడ కూడా మనం డెప్త్కి వెళ్ళాలా. మ్యాక్సిమం అంటే మినిమం బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేశాం, జేఈ మెయిన్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్సే. నెక్స్ట్ ఆ తర్వాత 3D లైన్స్, 3D ప్లేన్స్, ఈ 2 టాపిక్లు అంటే మొత్తం 3D జామెట్రీ కిందనే ట్రీట్ చేస్తాము. ఈ టాపిక్ మనకి ఇంటర్మీడియట్ లేదు కానీ జేఈ మెయిన్స్లో ఉంటుంది. అలాగే సెట్స్ అండ్ రిలేషన్స్, ఆల్రెడీ సార్ చెప్పారు. సెట్స్ అండ్ రిలేషన్స్ కంప్లీట్ చేశారా? సెట్స్ అండ్ రిలేషన్స్ ఎస్కేఆర్ సార్, ఆ టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మ్యాథమెటికల్ రీజనింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్ రా, అంటే చాలా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయగలిగినటువంటి టాపిక్స్, బట్ ఇంటర్మీడియట్లో ఉండవు మనకి. బట్ ఈ ఎక్స్ట్రా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని, ఆ టాపిక్స్ని ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా చేసుకుంటారో 100% వాళ్ళకి జేఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఉండేవి అందరూ చేసుకుంటారు స్టేట్ వైడ్, బట్ ఎక్స్ట్రా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా 4 క్వశ్చన్స్ మనం మిగతా వాళ్ళకన్నా 4 క్వశ్చన్స్ మనం బాగా వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆ 4 క్వశ్చన్స్ చేయగలరో 4 into 16 మార్క్స్ మీరు ఫార్వర్డ్లో ఉంటారు. 16 మార్క్స్ మీరు ఫార్వర్డ్లో ఉన్నారంటే మీకు డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తుంది. అవన్నీ మీరు చేయాలి అంటే ఇప్పుడు 3D జామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ 2 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఈ టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. DCS అంటే కాన్సెప్ట్ ఉండాలి మైండ్లో చాలు. పెద్ద పెద్ద LAQలు ఉన్నాయి ఇందులో, ఆ LAQs మనకి పెద్దగా అవసరం లేదు. వాటిలో నుంచి కూడా మనకి జేఈ మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు. LAQ జేఈ మెయిన్ క్వశ్చన్ లా కూడా ఇవ్వచ్చు మనకి. రైట్, ఇంట్రడక్షన్ టు డైరెక్షన్ రేషియోస్ అండ్ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్. ఇప్పుడు డైరెక్షన్ కొసైన్స్ కంప్లీట్ చేసాంరా. సింపుల్గా డైరెక్షన్ కొసైన్స్ అంటే if a line makes an angle, if a directed line OP makes an angles alpha, beta, gamma with the positive directions of coordinate axis, then cos alpha, cos, నోటికి రావాలి అందరికి, సెంటెన్స్ మొత్తం ఇవ్వు, డెఫినేషన్ రావాలి నోటికి బాగా. cos alpha, cos beta, cos gamma are called direction cosines of OP bar. Next point, if L, M, N are DCs of a line, DCs of a directed line OP bar, then minus L, minus M, minus N are the DCs of the directed line PO bar అంటాము. అలాగే ఆ డైరెక్టెడ్ లైన్స్, మరి లైన్ తీసుకున్నట్లయితే OP లైన్ తీసుకున్నట్లయితే if L, M, N are the DCs of a line OP, then minus L, minus M, minus N are also DCs of the same line OP. మరి ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ అంటే ఎలా ఉంటాయి అబ్జర్వ్ చేద్దాం. డైరెక్షన్ రేషియోస్, 3 real numbers A, B, C are said to be direction ratios or direction numbers of a line if A is to B is to C is equal to L is to M is to N, where L, M, N are the direction cosines of the line. చూడండి ఇక్కడ. L is to M is to N is equal to A is to B is to C, or A is to B is to C is equal to L is to M is to N, then ABC are called direction ratios. అంటే ఏంటి దాని మీనింగ్? L is to M is to N వాల్యూ ఎంత అవుతుందో, ఆ L is to M is to N వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ A is to B is to C అస్యూమ్ చేసుకున్నట్లయితే, then ABC are called direction ratios. That means A by L is equal to B by M is equal to C by N. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే the direction cosines of the line are proportional to ABC. A is to L is equal to B is to M is equal to C is to N. అంటే సింపుల్ గా చెప్పాలంటే డైరెక్షన్ కోసైన్స్ కి ప్రపోర్షనల్ గా ఉండే నంబర్స్ ని మనం డైరెక్షన్ రేషియోస్ అంటాం రా. ప్రపోర్షనల్, సింపుల్ గా చెప్పాలంటే
numbers which are proportional to DCs of a line are called direction ratios. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 అది DCs ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని మనం నేర్చుకున్నాం రా. 200 అప్పుడు DCs అనలేము మనం. ఎందుకు 100 అని ఆ 3 నంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటే L² + M² + N² వాల్యూ 1 వస్తుంది. కాబట్టి 100 DCs ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అదే మరి 200 అన్నాం అనుకోండి, దోస్ ఆర్ నాట్ DCs ఆఫ్ ఎక్స్ యాక్సిస్, దోస్ ఆర్ కాల్డ్ DRs ఆఫ్ ఎక్స్ యాక్సిస్. 200, 300, 400, -1, -200, -300 ఇవన్నీ డిఆర్స్ అవుతాయి మనకి. సో అంటే ఇప్పుడు మనకి ఒక లైన్కి డీసీస్ ఎన్ని పేర్స్ ఉంటాయంటే 2 పేర్స్, అంటే 2నే ఉంటాయి మనకి. అంటే LMNలో DCs అయితే -L, -M, -N ఆర్ ఆల్సో ద DCs ఆఫ్ ద సేమ్ లైన్ అంటున్నాం మనం. మరి అదే విధంగా ఇప్పుడు అదే డిఆర్స్ తీసుకున్నట్లయితే ఒక లైన్కి ఇన్ఫైనైట్లీ మెనీ సెట్స్ ఉంటాయి మనకి డిఆర్స్ వచ్చేటప్పటికి. ఎందుకు? DCsకి ప్రపోర్షనల్గా ఉండే ప్రతి సెట్ డిఆర్సే కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం 100 DCs ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అవుతాయి, -100 కూడా DCs ఆఫ్ ఎక్స్ యాక్సిస్, అంతే, ఓన్లీ 2 సెట్స్. బట్ అదే 200, 300, 400, -200, -300, -400 అండ్ సో ఆన్. ఇక మీరు ఏ నంబర్స్ రాసుకున్నా అవన్నీ డిఆర్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిసే అవుతాయి. సో కాబట్టి ఒక లైన్కి DCs 2 సెట్స్ ఉంటే డిఆర్స్ ఇన్ఫైనైట్లీ మెనీ సెట్స్ ఉంటాయి మనకి. సో DCsకి ప్రపోర్షనల్గా ఉండే ప్రతి సెట్ కూడా డిఆర్స్ ఆఫ్ ద లైన్ అవుతుంది. రైట్, చూడండి అక్కడ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద లైన్ ఆర్ ప్రపోర్షనల్ టు ABC అని చెప్పుకున్నాం మనం. So that means ABC are proportional to direction cosines, or direction cosines are proportional to ABC. Note point. If L, M, N are the DCs of a line, then for any non-zero real number lambda, then lambda L, lambda M, lambda N. ఈ lambda ప్లేస్ లో K అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. K is any non-zero real number, then KL, KM, KN are the direction ratios of the line అవుతాయి మనకి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సో 100 DCs ఆఫ్ ఎక్స్ యాక్సిస్, అప్పుడు 200, 300 అంటే అన్న వాటిని 3తో మల్టిప్లై చేస్తే 300 అవుతాయి, 4తో మల్టిప్లై చేస్తే 400, -2తో మల్టిప్లై చేస్తే -200, -300. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఆర్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అవుతాయి మనకి. సో అంటే మనకి DCs అనేది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద DCs అనేది ఆల్వేస్ 1 అవుతుంది ఏ లైన్కి తీసుకున్నా. బట్ డిఆర్స్ ఆ కండిషన్ సాటిస్ఫై చేయవు. సో ఎందుకంటే అక్కడ DCs ఆఫ్ ఏ లైన్ అనేది ఓన్లీ 2 సెట్స్ ఏ ఉంటాయి ప్రతి లైన్కి. బట్ అదే డిఆర్స్ అని వచ్చేటప్పటికి ఇన్ఫైనైట్లీ మెనీ సెట్స్ ఉంటాయి మనకి డిఆర్స్ ఆఫ్ ఏ లైన్ తీసుకున్నట్లయితే. సో ఇఫ్ ABC ఆర్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏ లైన్, then for any non-zero real number lambda, then lambda A, lambda B, lambda C are also the directions of the same line. మీరు ఏ నంబర్తోనైనా మల్టిప్లై చేయండి డిఆర్స్ని, సో అవన్నీ అగైన్ డిఆర్స్ ఆఫ్ ద సేమ్ లైనే అవుతాయి. అలాగే DCsని కూడా ఎనీ నాన్-జీరో నంబర్నితో మల్టిప్లై చేసినట్లయితే అవి కూడా డిఆర్స్ ఆఫ్ ద లైనే అవుతాయి. ఇక్కడ మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఉందిరా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పుడు నేను సపోజ్ లైన్ యొక్క DCs LMN అనుకున్నాను రా. ఇప్పుడు ఈ LMNని నేను 1తో మల్టిప్లై చేస్తాను అంటే మళ్ళీ అగైన్ LMNఏ వస్తాయి. మరి ఇక్కడ కాన్సెప్ట్ చెప్పిన దాంట్లో ఏంటి, ఫర్ ఎనీ నాన్-జీరో రియల్ నంబర్తో దేంతో మల్టిప్లై చేసినా వచ్చేటువంటి న్యూ సెట్ ఆఫ్ నంబర్స్ డిఆర్స్ అని చెప్పుకుంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు నేను LMNని నేను 1తో మల్టిప్లై చేస్తే అగైన్ సేమ్ సెట్ వస్తుంది LMN. దట్ మీన్స్ DCs ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఆర్స్ ఆఫ్ ఏ లైన్.
but DRs need not be called as DCs. DRs ని DCs అని పిలవకూడదు, బట్ DCs ని మనం DRs అని మాట్లాడుకోవచ్చు. సో ఆ పాయింట్ కూడా ఒకటి మైండ్లో ఉంచుకోవాలి మీరు, ఎందుకంటే ఇప్పుడు సమ్ టైమ్స్ DCsనే మనం DRs అని మాట్లాడుతూ ఉంటాం. No problem. DCs are also called DRs of a line, but DRs need not be DCs. If DRs satisfies the condition L square plus M square plus N square equal to 1, then DRs called as DCs. DRs ni DCs అని ఒక 2 cases, only one case లో మాత్రమే మనం DRs called as DCs. That is possible only when sum of the squares of the DRs equal to 1, then that DRs are called DCs. But DCs are also called as DRs at any time. So ఆ పాయింట్ కూడా ఒకటి మైండ్లో ఉంచుకోండి మీరు. నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనకి ప్రతి ప్రాబ్లంలో ఈ ఎక్సర్సైజ్లో అంటే ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ప్రాబ్లంలో యూజ్ చేసేటువంటి ఫార్ములా ఇది. If A, B, C are DRs of a line, then the direction cosines అంటే DCs of the line are plus or minus A by root of A square plus B square plus C square, comma B by root of A square plus B square plus C square, comma C by root of A square plus B square plus C square. చూడండి, అంటే if you know the DRs of a line, then you can find the DCs of the line also. అలాగే DCs తెలిస్తే DRs ఫైండ్ అవుట్ చేయొచ్చు, DRs తెలిస్తే DCs ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, బికాస్ DRs ఆర్ ప్రపోర్షనల్ టు DCs. రైట్. మరి దానికి ప్రూఫ్ కూడా జస్ట్ 3 లైన్సే ఉంటుంది. ప్రూఫ్ కూడా యాక్చువల్గా ఫార్ములా కంపల్సరీగా గుర్తుంచుకోవాలి మనం. ఫార్ములా ప్రూఫ్, అది ఫార్ములా ఎలా వచ్చిందో అనే దానికి ఒక చిన్న ప్రూఫ్. Let A, B, C be the direction ratios and L, M, N be the direction cosines of a line, then A is to B is to C is equal to L is to M is to N according to the definition of direction ratios. So let A is equal to K comma L. అంటే proportional కాబట్టి అంటే A is equal to some constant into L, B is equal to some constant M, K into M, C is equal to Kn. అంటే రేషియో రా A by L is equal to B by M equal to C by N అవుతుంది కాబట్టి, సో అప్పుడు A by L equal to B by M equal to C by N equal to some K అనుకుంటే అప్పుడు A వాల్యూ LK, B వాల్యూ MK, C వాల్యూ NK అవుతుంది. బట్ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ is equal to 1 అవుతుంది. అంటే అప్పుడు L వాల్యూ A by K అవుతుంది కాబట్టి అప్పుడు A by K హోల్ స్క్వేర్ ప్లస్ B by K హోల్ స్క్వేర్ ప్లస్ C by K హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో అప్పుడు LCM K స్క్వేర్ అవుతుందిరా, అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ బై K స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. దెన్ K స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, దెన్ K ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. K వాల్యూ వస్తుంది. అలా ఇప్పుడు ఆ K వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం. ఇది A ఈజ్ ఈక్వల్ టు LK కదా, అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు A బై K అంటే A బై ప్లస్ ఆర్ మైనస్. హెన్స్ డైరెక్షన్ cosines ఆఫ్ ద లైన్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్ A, B, C are L, M, N. సో L, M, N that is equal to A by K, B by K, C by K. సో అప్పుడు K వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే అన్నిట్లో ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి అది ప్లస్ ఆర్ మైనస్ అవుట్ సైడ్ తీసుకొస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ A బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, అలాగే B బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, C బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. సో వెన్ డైరెక్షన్ ratios are given, we can find the direction cosines. మరి ఎలా క్యాలిక్యులేట్ చేసామో చూడండి. ABCలు డైరెక్షన్ రేషియోస్ అయితే దెన్ ఫైండ్ ఫస్ట్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. నౌ డివైడింగ్ ఈచ్ నంబర్ ABC విత్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, we get the direction cosines. కావాలని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 నంబర్స్ని స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేయండి, ఆన్సర్ 1 వస్తుంది మీకు.
ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి, దీనికి హోల్ స్క్వేర్ వేస్తే అప్పుడు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, థర్డ్ టర్మ్ స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఆ త్రీ టర్మ్స్ని యాడ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. So this is very, very important formula. When DRs are known, we can find the DCs by using this formula. DRs తెలిసినప్పుడు DCs కనుక్కోవడానికి ఫార్ములా రా ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనం ఆల్మోస్ట్ LAQs అన్నిట్లో వాడతాం ఈ ఫార్ములాని. DCs ఫైండ్ అవుట్ చేయమంటారు మనల్ని ప్రాబ్లమ్స్లో. DRs వస్తాయి, DCs కనుక్కోవడానికి ఇదే ఫార్ములా యూస్ చేసుకుంటాం మనం. సో టేక్ ఎయిదర్ పాజిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ సైన్ ఓన్లీ. ఏదో ఒకటి సైన్ తీసుకోవాలి మనం, ప్లస్ ఆర్ మైనస్ రెండు తీసుకోకూడదు. ఏదో ఒక సైన్ తీసుకుంటే మనకు క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. యూ కెన్ టేక్ ఎనీ సైన్, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో థీరమ్, సో అనదర్ ఇంపార్టెంట్ థీరమ్, బట్ ప్రూఫ్ కాదు, ఫార్ములా ఇంపార్టెంట్. The direction ratios of the line joining the points A x1 y1 z1 B x2 y2 z2 are x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. చూడండి డిఆర్స్ అంటే 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క డిఆర్స్ రా. జస్ట్ సింపుల్గా సో 1 పాయింట్లో నుంచి అనదర్ పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే చాలు, ఆ వచ్చేటువంటి ట్రైడ్ ఆఫ్ నంబర్సే దట్ ఈస్ డిఆర్స్ ఆఫ్ ద లైన్ అవుతాయి మనకి. x2 మైనస్ x1, సో ఇలాగే రాయాలని రూల్ ఏం లేదురా. x1 మైనస్ x2 y1 మైనస్ y2 z1 మైనస్ z2 కూడా రాయొచ్చు. ఫస్ట్ పాయింట్లో నుంచి సెకండ్ పాయింట్ ఆర్ సెకండ్ పాయింట్లో నుంచి ఫస్ట్ పాయింట్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే వచ్చేవే డిఆర్స్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ A x1 y1 z1 B x2 y2 z2. సో దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ప్రూఫ్ కూడా చెప్తాము ఇక్కడ, బట్ ప్రూఫ్ మనకు అక్కర్లేదు యాక్చువల్గా. రైట్, ప్రూఫ్ చూడండి ఎలా ఉంటుందో. డిఆర్స్ రావాలి మనకి. సో XYZ కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకోండి, OX OY OZ. అలాగే 2 పాయింట్స్ ఏబీలు స్పేస్లో తీసుకోవాలి మీరు. A x1 y1 z1 B x2 y2 z2 అండ్ ఏబీ డిస్టెన్స్ సమ్ లెట్ ఇట్ బి R అనుకోండి. AB 2 పాయింట్స్. సో ఇప్పుడు ఈ AB 2 పాయింట్స్ యొక్క ప్రొజెక్షన్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకోండి. Let L comma M be the projection of A comma B on x-axis. Then what are the coordinates of L? చెప్పండి ఎవరైనా. What are the coordinates of L? L is the projection of A on x. x1 y1 z1 0 sir. x1 y1 z1 యొక్క 0 0. వెరీ గుడ్. x1 0 0. అలాగే బి యొక్క ప్రొజెక్షన్ ఎమ్ గా ట్రీట్ చేస్తున్నాము. ప్రొజెక్షన్ ఆఫ్ బి అంటే అప్పుడు x2 0 0. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం అంటే మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 అవుతుంది. ఎన్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బిఎం తీసుకుంటున్నాం. అంటే ఏ నుంచి ఈ బిఎం కి పర్పెండిక్యులర్ డ్రా చేయండి రా. సో ఎన్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బిఎం అవుతుంది. ఇప్పుడు మనకి జస్ట్ ఈ లైన్ ఏఎన్తో ఈ లైన్ ఏబి యాంగిల్ మేడ్ బై ద లైన్ ఏబి విత్ ఏఎన్ కనుక్కుంటే దేర్ ఫర్ ద యాంగిల్ మేడ్ బై ద లైన్ ఏబి విత్ ఎక్స్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసినట్లే మనం. ఎందుకంటే ఏఎన్ ఈజ్ ప్యారలల్ టు ఎల్ఎం అండ్ ఎక్స్ యాక్సిసే కాబట్టి, ఏఎన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి. సో అప్పుడు ఈ ఏబి లైన్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ అంటే ఏబి లైన్ ఏఎన్తో చేసే యాంగిల్ కనుక్కుంటే సరిపోతుంది మనం. మరి ఇప్పుడు ఏఎన్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే దట్ ఈస్ x2 మైనస్ x1 అవుతుంది. యాంగిల్ బిఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఎందుకు, ఒక లైన్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఆల్ఫానే కాబట్టి డిసిస్ క్యాలిక్యులేట్ చేసి ప్రొసీజర్లో. సో ఆల్ఫాని ఎజ్యూమ్ చేసుకున్నాము. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు
ఏఎన్ బై ఏబి. ఎందుకంటే ట్రయాంగిల్ ఏబిఎన్లో కాస్ ఆల్ఫా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏఎన్ బై ఏబి. మరి ఏఎన్ ఇస్ నథింగ్ బట్ ఎల్ఎం బై ఏబి. ఏబి డిస్టెన్స్ మనం ఆర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. LM value, that is x2 minus x1, and OM minus OL by R, that is equal to x2 minus x1 by R. So L value x2 minus x1 by R. Similarly, M value, N value direct గా రాసుకోవచ్చు. M value y2 minus y1 by R అవుతుంది. N value z2 minus z1 by R అవుతుంది. cos alpha, cos beta, cos gamma values వచ్చింది. Therefore, L is to M is to N is equal to x2 minus x1 by R is to y2 minus y1 by R is to z2 minus z1 by R. So R gets cancelled. That is x2 minus x1 is to y2 minus y1 is to z2 minus z1. So we know that the ratio of the DCs is equal to DRs కాబట్టి మనకి that is A is to B is to C అవుతుంది. Therefore, direction ratios of AB bar are x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. So formula important రా. 2 points ఇచ్చేసి ఆ 2 points నుంచి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫైండ్ ద DCs ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ AB అని అడుగుతారు. అంటే ఫస్ట్ మనకి ఒక పాయింట్లో నుంచి ఇంకో సెకండ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే వచ్చేది డిఆర్స్ వస్తాయి. వన్స్ డిఆర్స్ ఏబిసిలు వస్తే దాని నుంచి డిసిస్ కనుక్కోవడానికి ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే మనం ప్రీవియస్గా మనం ఫార్ములా డిరైవ్ చేసాం. ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని. సో ఫస్ట్ మనం 2 పాయింట్స్ ఇచ్చినట్లయితే ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క డిసిస్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రైట్, డిఆర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని నుంచి డిసిస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో డిఆర్స్కి ఫార్ములా మాత్రం మైండ్లో ఉండాలి కంపల్సరీగా. రైట్, నెక్స్ట్ అనదర్ ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే 3D జియోమెట్రీలో యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. 2D జియోమెట్రీలో ఆల్రెడీ మన దగ్గర ఉంది యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఎవరికైనా గుర్తుండి చెప్పండి. a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0, 2 straight lines ఇస్తే then cos theta formula. Angle between the 2 lines theta అయితే then cos theta formula. a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. Very good. Same just like అలాగే ఉంటుందిరా ఇక్కడ. So if L1, M1, N1 and L2, M2, N2 are direction cosines of 2 lines and theta is an angle between them, then cos theta is equal to L1, L2 plus M1, M2 plus N1, N2 by actually root of L1 square plus M1 square plus N1 square into root of L2 square plus M2 square N2 plus N2 square వస్తుందిరా. మరి L1, M1, N1లో DCs అని చెప్తున్నారు కాబట్టి మరి DCs అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 1 అవుతుంది. అంటే బై రూట్ ఆఫ్ 1 ఉంటుంది కాబట్టి అది వేయక్కర్లేదు, అందుకని వదిలేశారు అలాగే సింపుల్గా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, మరి జనరల్గా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఆటోమేటిక్గా 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయిరా. 1 యాంగిల్ ఎక్యూట్ అయితే ఆటోమేటిక్గా అదర్ యాంగిల్ అబ్ట్యూజ్ అవుతుంది. 3D జియోమెట్రీలో కూడా అంతే. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ అని స్పెషల్గా అడిగితే అప్పుడు ఇక్కడ దీనికి మాడ్యులస్ వేస్తాం. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 తీసుకున్నట్లయితే దట్ బికమ్స్ థీటా బికమ్స్ ఎక్యూట్ అవుతుంది. రైట్, సో ఇది ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ రా. దానికి ప్రూఫ్ కూడా చేస్తున్నారు, బట్ ప్రూఫ్ మనకి యాక్చువల్గా అక్కర్లేదురా. సో ప్రూఫ్ ఎలా చేస్తున్నారో చూడండి. 2 lines AB and CD 2 lines తీసుకున్నారా. DCs of AB L1 M1 N1, DCs of CD L2 M2 N2గా తీసుకోండి. Let the 2 lines AB CD be given lines respectively. Draw OP OQ parallel to AB and CD. చూడండి ఏం రాస్తున్నారు. ABCDలకి ప్యారలల్గా ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి 2 లైన్స్ డ్రా చేసుకోండి అంటున్నారు.
ఎందుకంటే మనకి ఇచ్చిన లైన్స్ 2 లైన్స్ మధ్య యాంగిల్ ఎంత అవుతుందో ఆ 2 లైన్స్ కి ప్యారల్ గా ఉండే లైన్స్ మధ్య కూడా యాంగిల్ సేమే ఉంటుంది. 2 లైన్స్ మధ్య యాంగిల్ సపోజ్ 45 డిగ్రీస్ అనుకోండి, ఇప్పుడు ఆ 2 లైన్స్ కి ప్యారల్ గా ఉండే లైన్స్ మధ్య కూడా యాంగిల్ 45 డిగ్రీసే ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు గివెన్ లైన్స్ కి ప్యారల్ గా ఉంటూ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి 2 లైన్స్ డ్రా చేసుకుంటున్నాం. డ్రా ఓపీ ఓక్యూ ప్యారలల్ టు ఏబిసిడి రెస్పెక్టివ్లీ. సో డ్రా చేసాం. ఇప్పుడు ఓపీ అండ్ ఓక్యూ మధ్య యాంగిల్ కనుక్కుంటే అది యాంగిల్ బిట్వీన్ ఏబి అండ్ సిడి అయిపోతుంది. సో అలాగే అప్పుడు ప్యారలల్ గా ఉంటూ అప్పుడు ఓపీ లెంత్ 1 యూనిట్, ఓక్యూ లెంత్ 1 యూనిట్ గా తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి సో డిసిసి కాబట్టి ఇస్తుంది, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 1 అవ్వాలి అంటే అట్లా 1 యూనిట్ లెంత్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సో దట్ ఇంప్లైస్ యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు థీటా ఎజ్యూమ్ చేసుకోండి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం. సో ఇక్కడ మళ్ళీ ఈ ఫార్ములా ప్రూఫ్ చేయడానికి మనం యాక్చువల్గా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఒక ఫార్ములా యూస్ చేసుకుంటాం రా మనం. మరి ఇప్పుడు ఆ ఫార్ములా మనకి తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే మరి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీరు ట్రిగనామెట్రీలో మీకు అవ్వలేదు కాబట్టి దాన్ని కొసైన్ రూల్ అంటాం రా. ఆ కొసైన్ రూల్ ఫార్ములా యూస్ చేసుకోవాలి. సో అందుకని ఇక దీని గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు, ప్రూఫ్ గురించి డిస్కస్ చేయను కూడా, ఎందుకంటే తెలియని దాని గురించి మనం డిస్కస్ చేసుకొని మనం అర్థం కాకుండా ఎందుకు చేసుకోవడం. జస్ట్ ఫార్ములా బై హార్ట్ చేయండి, లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ బ్రీఫ్గా వినండి ఒకసారి. సో DCs of OP are L1, M1, N1, DCs of OQ L2, M2, N2. అప్పుడు P యొక్క కోఆర్డినేట్స్ L1, M1, N1, Q యొక్క కోఆర్డినేట్స్ L2, M2, N2 అవుతాయి. ఎందుకు? OP డిస్టెన్స్ 1 యూనిట్ అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం మనం, OQ డిస్టెన్స్ 1 యూనిట్ అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. అప్పుడు యాక్చువల్గా P కోఆర్డినేట్స్ L1R, M1R, N1R రావాలి. ఇప్పుడు R వాల్యూ 1, 1 తీసుకున్నాం కాబట్టి L1, M1, N1 వచ్చేస్తుంది. Q యొక్క కోఆర్డినేట్స్ L2, M2, N2. అలాగే ఆరిజిన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది O. సో అప్పుడు మనకి PQ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ PQ తీసుకున్నట్లయితే దట్ ఈస్ L1 మైనస్ L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 మైనస్ M2 హోల్ స్క్వేర్ ప్లస్ N1 మైనస్ N2 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది రిజల్ట్. అంటే ఇది A మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ A మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ A మైనస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్ మైనస్ 2A. అన్నిట్లో మైనస్ 2AB టర్మ్స్ వస్తాయిరా, అందులో నుంచి మైనస్ 2 కామన్ తీసుకుంటే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. మరి L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ వాల్యూ 1, L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్ వాల్యూ కూడా 1. సో 1 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. సో ఇది అలా ఉంచేసుకోండి. బై కొసైన్ రూల్ ఇన్ ట్రయాంగిల్ OPQ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇదిరా మనకి. సో అంటే మనకి ఆ డయాగ్రామ్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడ మళ్ళీ రాయలేదు మనకి. సో అటు డయాగ్రామ్ ఐడియా ఉంది కదా, ఆరిజిన్ నుంచి OP ఒక లైన్, OQ ఒక లైన్, PQని కూడా జాయిన్ చేసుకున్నాం మనం. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ OQ స్క్వేర్ మైనస్ PQ స్క్వేర్ బై 2 ఇంటూ OP ఇంటూ OQ. ఇది కొసైన్ రూల్. మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాప్టర్ అయిపోతే మీకు ఈ కొసైన్ రూల్ మీకు ఈజీగా ఉంటుంది. సరే, OP లెంత్ ఎలాగో 1 యూనిట్ తీసుకున్నాం కాబట్టి OP స్క్వేర్ అంటే 1, OQ స్క్వేర్ అంటే 1 మైనస్ PQ స్క్వేర్ వాల్యూ అంటే ఈ PQ స్క్వేర్ ఆల్రెడీ ముందుగానే క్యాలిక్యులేట్ చేసి ఉంచాం కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 మైనస్ 2 ఇంటూ L1 L2, ఇక్కడ మిస్టేక్ L1 L1 పడింది, L1 L2 అది ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై 2 ఇంటూ OP ఇంటూ OQ అంటే 2 ఇంటూ 1 ఇంటూ 1. సో ఇక్కడ మీకు ఈ బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే ఇది -2 అవుతుందిరా, ఇక్కడ ఆల్రెడీ +2 ఉంది, క్యాన్సిల్. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై 2 ఉంటుంది. అగైన్ 2 గెట్స్ క్యాన్సిల్డ్. Therefore cos theta is equal to L1 L2 plus M1 M2 plus N1 N2. Just remember the formula. If theta is the angle between the lines whose DCs are L1 M1 N1, then cos theta is equal to L1 L2 plus M1 M2 plus N1 N2.
Next, if theta is the angle between two lines having DCs L1, M1, N1 and L2, M2, N2, then sin theta value మనకు అక్కర్లేదు sin theta value, tan theta values. సో కాబట్టి దాని గురించి మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫార్ములా. నెక్స్ట్ నోట్ పాయింట్, let L1, M1, N1 and L2, M2, N2 be DCs of two lines. Then first point, the lines are parallel. మరి టూ లైన్స్ ఎప్పుడు ప్యారల్ గా ఉన్నాయని చెప్పొచ్చు అంటే రేషియో ఆఫ్ ద డిసిస్, దట్ ఈస్ L1/L2 ఈజ్ ఈక్వల్ టు M1/M2 ఈజ్ ఈక్వల్ టు N1/N2. దెన్ వి సే దట్ ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్. అలాగే మరి ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటాయి అంటే ఇప్పుడు అంటే కాస్ థీటా వాల్యూ, థీటా 90 degrees అయినప్పుడు కాస్ థీటా బికమ్స్ 0 అవుతుంది. అంటే అప్పుడు L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 వాల్యూ 0 అయితే దెన్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ L1L2 ప్లస్ M1M2 ప్లస్ N1N2 ఈక్వల్ టు 0. సో ఇవి డిసిస్ మీద కండిషన్స్. సేమ్ ఇదే మోడల్లో మళ్ళీ డిఆర్స్ మీద కండిషన్స్ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. If theta is an angle between two lines whose DRs are A1, B1, C1 and A2, B2, C2. So then cos theta is equal to A1, A2 plus B1, B2 plus C1, C2 by root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. చూడండి ఇప్పుడు క్లియర్గా మీకు ఆ 2D జామెట్రీ ఫార్ములానే కనపడుతుంది క్లియర్గా. సో 2D జామెట్రీలో A1 A2 ప్లస్ B1 B2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేరే ఉండేది. సో ఇక్కడ మరి జెడ్ పాయింట్ జెడ్ కోఆర్డినేట్ లా కూడా థర్డ్ వాల్యూ కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ థర్డ్ వాల్యూస్ ప్రొడక్ట్ కూడా వస్తుంది మనకి. A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై. చూడండి యాక్చువల్గా ఇందాక సేమ్ మనకి డైరెక్షన్ కోసైన్స్ తో యూజ్ చేసినటువంటి ఫార్ములానే, కాకపోతే డైరెక్షన్ కోసైన్స్ అంటే రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది కాబట్టి అది కనిపించలేదు మనకు అక్కడ. సో అగైన్ మరి ఇందులో కూడా ప్యారలల్ పర్పెండిక్యులర్ కండిషన్స్ చూడండి. ఇప్పుడు థీటా వాల్యూ 90 degrees సబ్స్టిట్యూట్ చేసుకుంటే కాస్ థీటా వాల్యూ 0 అవుతుందిరా. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇదంతా 0 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. Let A1 B1 C1 and A2 B2 C2 are the DRs of two lines, then the lines are parallel if and only if A1 by A2 is equal to B1 by B2 equal to C1 by C2. The lines are perpendicular if and only if A1 A2 plus B1 B2 plus C1 C2 is equal to 0. సో ఇంతవరకు మీకు ఈరోజు డిస్కస్ చేసుకున్నారా. నెక్స్ట్ కాన్సెప్ట్ రేపు డిస్కస్ చేసుకొని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే సార్.